హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మందారంలో రకాలైతే కొన్ని మీకు చూపించబోతున్నానండి. కొత్తగా చూసేవారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోద్దండి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మొదటిగా మీకు చిట్టి మందారం అయితే చూపించబోతున్నానండి. ఇవి చెట్టుకి నిజంగా అలంకరించినట్టుగా అయితే ఉంటాయండి పువ్వులు. కొమ్మకి అయితే పువ్వు కంపల్సరీగా ఉంటుందండి. చూసారండి పువ్వు ఈ విధంగా చిన్న పువ్వు చాలా అందంగా ఉంటుందండి. చిట్టి మందారం అంటారండి వీటిని. ఆకులు కూడా చిన్నగా అయితే ఉంటాయండి. మందారంలో ఇది వచ్చేసి వేరే రకం అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య అయితే చాలా రకాలే వచ్చినాయండి మందారాలు. నాకు తెలిసి నా చిన్నప్పుడు అయితే ఒకటేనండి ఎరుపు కలరు, అదే ఎక్కువగా చూసేదాన్ని. ప్రతి ఇంటి దగ్గర కూడా అదే ఉండేది. ఇది వచ్చేసి చెరువు గట్టు అండి. మా పెద్దమ్మ గారు ఊరు వెళ్ళినప్పుడు చిన్న వీడియో తీశాను. ఎక్కువగా మా చిన్నప్పుడు ఈ చెరువు గట్టు మీద ఆడుకుంటూ ఉండేవాళ్ళమండి. చల్లటి గాలి వేస్తాను, చాలా బాగుంటుందండి చెరువు గట్టు దగ్గర. ఇది వచ్చేసి ఆ ఊరికి మంచినీళ్ళ చెరువు అండి. ఊరికి మధ్యలో ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుందండి. మందారంలో ఇప్పటికైతే 2 రకాలు చూసామండి. 3వ రకం ఏంటో చూద్దాం మనం. ఇవి సీతాకోక చిలుకలండి. వైట్ కలర్లో చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. అవి కూడా వైట్ మందారాల పక్కన తిరుగుతున్నాయండి. ఈ విధంగా చూడడానికి బాగుంది. ఇది వచ్చేసి వైట్ మందారం అండి. చెట్టు అంతా ఎన్ని పూలు ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్. అస్సలు వడిలిపోవట్లేదండి ఇవి. నైట్ పూట కూడా అలాగే ఉంటున్నాయి. చాలాసార్లు అయితే నేను గమనించానండి. ఇదిగోండి చాలా పూలు అయితే ఉన్నాయి ఈరోజు. మందారంలో ఇప్పుడు చాలా రకాలే వచ్చినాయండి. ఆ సీతాకోక చిలుకలు వచ్చేసి వైట్ మందారాల దగ్గర ఎక్కువగా తిరుగుతున్నాయండి. అవి కూడా వైట్ కలర్లో చాలా బాగున్నాయి చూడడానికి. ఇది వచ్చేసి పింక్ కలర్ అండి, లైట్ పింకు. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ పువ్వు. ఇవి రొబ్బలు వేసుకుంటే చాలండి మనకి. చక్కగా మనకి చెట్టు కావాలంటే రొబ్బ పాతుకుంటే సరిపోద్దండి. తర్వాత వచ్చేసి ఎరుపు మందారం అండి. నేను ఇందాక మీకు చెప్పాను కదా నా చిన్నప్పుడు ఎక్కువగా చూసేదాన్ని అని. అది ఇదేనండి. అప్పుడు నాకు తెలిసి ఇదే ఎక్కువగా నేను చూసేదాన్ని అండి. ఇప్పుడు ఎక్కువగా ఈ కలర్స్ అనేవి వచ్చినాయి. ఇది ఎరుపు మందారం అండి. ప్రతి ఇంటి దగ్గర కంపల్సరీ ఉంటుంది విలేజ్ల్లో. పువ్వు అయితే ఈ విధంగా ఉంటుందండి. మందారాల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఈ మధ్య, అవి కూడా అమ్ముతున్నారు. మందార మొక్కలు అయితే ఈ విధంగా లైన్గా వేసుకున్నారండి. ఇప్పుడు వచ్చేసి మరో మందారం అయితే మీకు చూపించబోతున్నానండి. ఇది బొద్దు మందారం అండి. బయట లైన్గా చుట్టూరు రేకలు వచ్చేసి మధ్యలో బొద్దుగా ఉంటుందండి. ఇది మీకు చిట్టి మందారంలోనే ఆ జాతికి సంబంధించింది. పెద్ద మందారం అండి. అరచెయ్యి వెడల్పునైతే ఉంటుందండి. ఇది చాలా పెద్దది. మొగ్గ కూడా చాలా లావుగానే ఉందండి. ఇది చిన్నదండి. ఇదేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా పరిధిలో ఉన్న మందారం రకాలన్నీ అయితే పెడుతున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తానండి. బాయ్ అండి.